నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం టీ టైం స్నాక్గా ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి కారం బొరుగులు చేయబోతున్నాం. ఈ వింటర్ సీజన్లో ఈ వెల్లుల్లి కారం బొరుగులు ఇంకా చాలా బాగుంటాయి గైస్. ఈ క్లైమేట్కి ఇవి క్విక్ అండ్ టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్స్. వీటిని ఎవరైనా ఎంతో సులభంగా ఎంతో తొందరగా తయారు చేయొచ్చు. దీనికి ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని బొరుగులు వేసేసుకొని వీటిని మనము లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇది చలికాలం కదా, ఈ వింటర్ సీజన్లో కొంచెం బొరుగులు మెత్తగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఫస్ట్ ఇలా వేపుకుంటున్నాం గైస్. ఎక్కడన్నా ఇవి మెత్తగా అయినా కూడా బాగా క్రిస్పీగా కావడానికని ఇలా లో ఫ్లేమ్లో మనము వీటిని వేపుకోవాలి. మనం తుంచితే మనకి పొడి పొడి కావాలి ఇవి, అంతవరకు మనము దీళ్ళను లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఈ వింటర్ సీజన్లో వెల్లుల్లిని మనము ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి రక్త ప్రసరణ బాగా అవుతుంది. చూడండి గైస్, ఇట్లా పొడి పొడిగా మనము ఇలా తుంచితే బాగా పొడి పొడి కావాలి, అంతవరకు మనము వేపుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకొని ఒక రోలు కానీ ఇట్లా చిన్నది, నా దగ్గర ఇట్లా చిన్నది రోల్ ఉంది కాబట్టి ఇది నేను తీసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే మిక్సీనే తీసుకోండి. దీంట్లోకి ఒక 25 వెల్లుల్లి పాయలు పొట్టు తీసుకున్నవి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టేసుకోవాలి. మీరు మిక్సీలో వేసుకునే పాటైతే 2-3 సార్లు పల్సి ఇవ్వండి, ఆపి పల్సి ఇవ్వండి. అప్పుడు మనకి ఇట్లా కచ్చా పచ్చాగా అవుతాయి. ఇలా కచ్చా పచ్చాగా మనము దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందాక వేపుకున్నామే అదే ప్యాన్లోకి బొరుగులు తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత 1/2 కప్పు వేరుశనగ పప్పు వేసుకోవాలి. అదే శనగకాయ పప్పులు అంటాం మేమైతే. అవి వేసుకొని లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇలా వీటిని లో ఫ్లేమ్లో వేపుకున్న తర్వాత ఇవి వేగిన తర్వాత దీంట్లోకి కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత మనము ముందుగా దంచుకున్న వెల్లుల్లి కారం కూడా వేసుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని లో ఫ్లేమ్లో వేపుకోవాలి. అది ఎక్కువసేపు కాదు, 2 నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ముందుగా వేపుకున్న బొరుగులు అలాగే సేవు, నేను రెడీమేడ్ సేవు వేసుకుంటున్నాను. ఈ సేవు బొరుగులు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కారం అంతా బొరుగులకి పట్టుకునేట్లుగా బాగా కలుపుకుంటే మన ఎంతో రుచికరమైన ఈవినింగ్ వింటర్ స్నాక్ రెడీ గైస్. మన వెల్లుల్లి కారం బొరుగులు రెడీ గైస్. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఇంతే గైస్, ఎంతో సింపుల్గా మనము ఈ వెల్లుల్లి కారం బొరుగులను చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. సాయంకాలం స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఇట్లా ఎంతో సింపుల్గా ఎంతో రుచిగా మనము ఇలా తయారు చేసి పెట్టింటే పిల్లలు కూడా ఎంతో ఆనందంగా తింటారు. అలాగే ఇవి నెల రోజులకు పైగా అయినా కూడా నిల్వ ఉంటాయి గైస్. ఇంకా మీకు క్రిస్పీగా ఇట్లనే ఉండాలంటే ఒక కవర్లోకి వేసుకొని ప్లాస్టిక్ డబ్బాలోకి వేసుకొని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా క్రిస్పీగానే ఉంటాయి. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.